నమస్తే దోస్తులు అందరికీ. ఇక ఇన్స్టెంట్గానే ఒక 10 నిమిషాలలో సాంబార్ చేసుకోవడం ఎట్లనో చూపిస్తా. ఇక కందిపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు, ధనియాలు, ఇన్ని మెత్తులు, ఇక 2 పిడికాయల బియ్యము, జీలకర్ర, ఇన్ని ఎండమిరపకాయలు వేసుకొని ఇక స్టవ్ ముట్టించేసి కడాయి పెట్టేసి ఇక మంచిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకొని కడాయిలో తర్వాత మిక్సీలో వేసేసుకొని ఇక మిక్సీ అయితే మంచిగా మెత్తగా పౌడర్ చేసి పట్టుకోవాలి. ఇక ఇట్లా ఫైన్గా పౌడర్ చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. ఇట్లా చేసుకొని ఒక సీసాలో పోసి పెట్టుకొని ఇక మనకి ఎప్పుడు సాంబార్ తినకపోతే అయితే అప్పుడు ఇక ఇట్లా 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 2-3 క్యారెట్లు తీసుకొని ఇట్లా ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి గిన్నెలు ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు, కరివేపాకు, టమాటా, ఉల్లిగడ్డ, క్యారెట్ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని ఇంత పసుపు ఇంత ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికినాక ఇక మనం దంచి పెట్టుకున్న ఈ పప్పులే అన్ని పౌడర్ అయితే ఒక 2 చెంచాల పౌడర్ వేసుకొని ఇక గిన్నె నీళ్ళు పోసేసి ఇంత కారం వేసుకొని ఇంత చింతపండు నీళ్ళు పోసి ఇంత సాంబార్ కూడా వేసుకొని ఒక్కసారి మసాలా పెట్టేసి ఇక ఇంత కరివేపాకు వేసేసుకొని ఇక ఉడుకుడుకు పోవాలి వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది. 10 నిమిషాలలో సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇక మనం పొద్దున కూడా టిఫిన్లు ఏమైనా చేసుకున్నా కానీ ఇక 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు కోసి ఇట్లా సాంబార్ రెడీ చేసుకొని మంచిగా ఇడ్లీలలో, దోశలలో తినొచ్చు. ఇక మంచి మంచి వంటకాలతోగా వస్తుంటా. దీని గురించి లాంగ్ వీడియో కూడా చేసిన, కింద లింక్ పెడతా, పోయి చూడుర్రి. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.